వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ఇప్పుడు టుడే జీకే క్లాస్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే జీకేలో ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, అదేవిధంగా బయోస్పియర్స్ అంటే నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్స్ ఖచ్చితంగా మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, లేకపోతే నెక్స్ట్ వన్ అగ్నివీర్ కానీ, ఆల్ క్యాండిడేట్ ఎస్ఎస్సి బ్యాంక్స్, సీజీఎల్, ఎస్ఎస్సి సీజీఎల్ అన్ని పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనం ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 or 2 బిట్లు. మరి జాతీయ పార్కులు అనేవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి 28 రాష్ట్రాలలో ప్రతి పార్క్ గుర్తుపెట్టుకోవాలి, అందులో ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రాలు గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా 18 బయోస్పియర్లు గుర్తుపెట్టుకోవాలి. మరి నిన్న జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డిలోని ఎక్కువ శాతం పార్కుల మీద దాదాపు ప్రీవియస్ పేపర్లు పరిశీలిస్తే దాదాపుగా 10 నుంచి 15 ప్రశ్నలు అడిగాడు. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి, చిట్ట చివరిగా ఏర్పాటు చేసిన జాతీయ పార్క్ ఏది, ఆ పార్కును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది, ఆ పార్కును ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ఇటువంటి ప్రశ్నలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ జాతీయ పార్కులు అనగానే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఉత్తరాఖండ్ ఫస్ట్ స్టేట్ ఒకసారి తీసుకుంటే ఉత్తరాఖండ్. కాబట్టి మరి ఉత్తరాఖండ్లో ప్రధానంగా ఉన్న జాతీయ పార్కులు ఏవి సార్ అని అడిగాడు. అసలు ఉత్తరాఖండ్ అనేది ప్రధానంగా ఒక పుష్పాలతో ఒక అద్భుతంగా కనిపించే సిటీ. ఉత్తరాఖండ్ అనగానే ప్రధానంగా మనకు గుర్తు రావాలి, మనకి ఉత్తరాఖండ్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రమే ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు కోడేటి సార్ అంటే రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు ఒక కోడితో అయిపోయింది సార్. ఇలాగా మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న జాతీయ పార్కులు ప్రతి రాష్ట్రానికి ఒక కోడ్తో అన్నీ అయిపోతాయి. ఇవే కాస్తారు, ప్రతిది ఫెస్టివల్స్ తీసుకున్నాయి, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్ తీసుకున్నాయి, అవార్డులు తీసుకున్నాయి, స్పోర్ట్స్ తీసుకున్నాయి, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంటైర్ పాలిటీలో కీలకమైన అంశాలు తీసుకున్న ప్రతిదీ కూడా కోడింగ్తో క్లాసెస్ అనేవి ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఆ క్లాసెస్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి. అయితే ఇక్కడ రజనీ గోవా బీచ్కి వెళ్ళింది దేనికి కోడ్ సార్? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులకి. రజనీలో రా ఉంది కాబట్టి రాజాజీ జాతీయ పార్క్, జాపా అంటే జాతీయ పార్కు, రాజాజీ జాతీయ పార్కు. రజనీలో జీ ఉంది కాబట్టి జిమ్ కార్బెట్ అనేది జాతీయ పార్కు ఉత్తరాఖండ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. రజనీలో నా ఉంది కాబట్టి నందాదేవి అనేది కూడా జాతీయ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నందాదేవి రజనీలో తర్వాత రజనీ ఎక్కడికి వెళ్ళింది? గోవా బీచ్కి వెళ్ళింది. గో అంటే గోవిందా జాతీయ పార్కు. అదేవిధంగా మళ్ళీ గో అంటే గంగోత్రి జాతీయ పార్క్, గంగోత్రి. అదేవిధంగా వా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కోడ్ సార్. రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు కూడా ప్రతి స్టేట్కి ఇలాగే ఉంటుంది. రా అంటే రాజాజీ జాతీయ పార్క్, జీ అంటే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్, నీ అంటే నందాదేవి జాతీయ పార్క్, గో అంటే గోవిందా జాతీయ పార్క్, వా అంటే గోవిందా జాతీయ పార్క్, మళ్ళీ గో అంటే గంగోత్రి జాతీయ పార్క్, వా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు. అయితే ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడీ, అదర్ ఎగ్జామ్స్ అడిగింది జిమ్ కార్బెట్ ఒకటి, అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ రెండు రిపీట్ అవుతున్నాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా, ఉత్తరాఖండ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా, ఉత్తరాఖండ్. ఇందులో నందాదేవి పైన ఒకసారి అడిగాడు.
ఏటి సార్ నందాదేవి? నందాదేవి ఒక డ్యాష్ అన్నాడు. నందాదేవి అనేది ఒక జాతీయ పార్కు. నందాదేవి అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక బయోస్పియర్. నందాదేవి అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక శిఖరం పేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది రజనీ గోవా బీచ్కి వెళ్ళింది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కంప్లీట్ నేషనల్ పార్క్స్కి కోడ్. మరి ఇక్కడ ప్రధానంగా మనకు కనిపించే జంతువులు టైగర్స్. ఇదిగోండి సార్ ఉత్తరాఖండ్లోని మన టైగర్స్, ఇటువంటి జీవులను మనం చూడొచ్చు. ఈ ఉత్తరాఖండ్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఇదండి సార్ చిరుత. ఇటువంటి చిరుత పుళ్ళు కూడా మనకి ఇప్పుడు చెప్పిన పార్కుల్లో కనిపిస్తాయి. ఇదండి సార్ బెస్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ స్టేట్ నేషనల్ పార్క్స్. ఇప్పుడు మనం చెప్పిన కోడింగ్లో చెప్పిన రజనీ గోవా బీచ్కి వెళ్ళిందని ఆ కోడ్లో ఉన్న పార్కులు ఇవి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు. అదేవిధంగా తీసుకుంటే గంగోత్రి నేషనల్ పార్కు, గోవింద విహార్ నేషనల్ పార్క్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ ఇది రెండు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషనల్ పార్క్ అంటే భిన్న రకాల పుష్ప జాతులు కలిగిన జాతీయ పార్క్ ఏదంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులకి డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్. మరి హిమాచల్ ప్రదేశ్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్. హిమాచల్ ప్రదేశ్ కోడేటి సార్ అంటే గోపి రా కసిగా, గోపి రా కసిగా ఇంద్రా దగ్గరకు ఇది కోడ్ సార్. గోపి రా కసిగా ఇంద్రా దగ్గరకు. ఏ రాష్ట్రానికి కోడు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్కులకి కోడు. ఇక్కడ జాతీయ పార్కులు ఉన్నాయి, అదేవిధంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. అందులో మనం పరిశీలిస్తే గోపి రా కసిగా ఇంద్రా దగ్గరికి. గో అంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్క్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మంచు చిరుతలు ఎక్కువ తిరుగుతాయి. స్నో లియోపోర్డ్ అంటాం. చాలా పేపర్లు ఇక్కడ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందనేది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకో హిమాచల్ ప్రదేశ్. తర్వాతది పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. పిన్ వ్యాలీ జాతీయ పార్క్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తర్వాతది రోహలా. ఇక్కడ రెండు పేర్లు వస్తాయి సార్. రోహలా శాంక్చురీ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఇంగ్లీష్లో మనం శాంక్చురీ అంటాం, తెలుగులో దీన్ని ఏమంటామంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం. రోహలా రేణుక శాంక్చురీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ గోపి రా కసిగా ఇంద్రా దగ్గరకి కిర్గంగా జాతీయ పార్కు. కిర్గంగా జాతీయ పార్కు ఎక్కడ ఉంది సార్ అడుగుతాడు. గుర్తుపెట్టుకో కిర్గంగా జాతీయ పార్కు. కిర్గంగా జాతీయ పార్కు. తర్వాతది సి అంటే సింబాల్ బారా జాతీయ పార్క్. జాతీయ పార్క్ గుర్తుపెట్టుకో. ఇక్కడ సి అనగానే సింబాల్ బారా జాతీయ పార్కు. తర్వాత ఇక్కడ ఆరో సార్. కాబట్టి చూడండి ఇక్కడ గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు, పిన్ వ్యాలీ జాతీయ పార్కు, రోహలా సాంక్చురీ అంటే రోహలా వన్యమృగ సంరక్షణ కేంద్రం, రేణుక వన్యమృగ సంరక్షణ కేంద్రం, శాంక్చురీ అనేది ఇంగ్లీష్ పదం. అదేవిధంగా కిర్గంగా జాతీయ పార్కు, సింబాలే బారా జాతీయ పార్కు. అదేవిధంగా తీసుకుంటే ఈ గాతో ఏ పేరు లేదు సార్, జస్ట్ కోడ్ మాత్రమే మనం రాయడం జరిగింది. కాబట్టి కసిగా అన్నాం. ఇక్కడ గాతోటి ఎటువంటి పేరు లేదు. ఇక్కడ గాతోటి ఎటువంటి పేరు లేదు, గుర్తుపెట్టుకోవాలి. కసిగా. ఓకే, ఇప్పుడు సి అనగానే సింబాల్ బార్. లాస్ట్ది
ఇంద్రకిల్లా, ఇంద్ర అన్నాం కాబట్టి ఇంద్రకిల్లా నేషనల్ పార్క్. ఇంద్రకిల్లా జాతీయ పార్క్. ఇది సార్ అయిపోయినట్లే. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఇది ఓవర్. గోపీరా కసిగా ఇంద్రా దగ్గరకి. గో అంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పి అంటే పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, రా అంటే రోహలా శాంక్చురీ ఆర్ రేణుకా శాంక్చురీ, కసిగా కా అంటే కిర్గంగా జాతీయ పార్కు, సా అంటే సి అంటే సింబాలి బారా జాతీయ పార్కు, గాతో ఏ పేరు లేదు సార్. ఇంద్ర అంటే ఇంద్రకిల్లా జాతీయ పార్కు. ఇందులో మన తెలంగాణ ఎస్సీకి రీసెంట్గా అడిగాడు కిర్గంగా జాతీయ పార్కు, గ్రూప్ డికి అడిగాడు గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు, గ్రూప్ డికి అడిగాడు పిన్ వ్యాలీ జాతీయ పార్కు. ఇందులో కిర్గంగా అనేది ఎలా అడిగాడు చూడండి సార్. కిర్గంగా జాతీయ పార్క్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదన్నాడు. కిర్గంగా నేషనల్ పార్క్ లొకేటెడ్ విత్ స్టేట్ ఇన్ ఇండియా. అక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సార్. ఒక ఆప్షన్ ఏంటి ఇచ్చాడంటే ఉత్తరప్రదేశ్, రెండో రాష్ట్ర ఆప్షన్ ఏది ఇచ్చాడంటే బీహారు, మూడవ ఆప్షన్ ఏది ఇచ్చాడంటే వెస్ట్ బెంగాల్, 4వ ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్. చాలామంది కిర్గంగాలో గంగా ఉందని చెప్పి గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్ బోర్డర్, వెస్ట్ బెంగాల్. కాబట్టి ఆప్షన్లో గంగా నది ప్రవహించే రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి అది పెడతారు. కానీ కిర్గంగా గంగా నది పక్కన ఉన్న పార్క్ అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ గంగా నది పక్కన లేదు సార్. ఆ పేరే కిర్గంగా. అసలు కిర్గంగా జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ ఎస్సీలు అడిగాడు, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది దేనికి ఫేమస్ అంటే ఇదిగోండి సార్, స్నో లియోపోర్డ్, మంచు చిరుతులకు ఫేమస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఇవే సార్. మంచు చిరుతల గుర్తు ఓన్లీ మంచులో మాత్రమే తిరుగుతాయి. పులివేరు, పెద్ద పులివేరు, చీతావేరు, చిరుతావేరు, మంచు చిరుతావేరు గుర్తుపెట్టుకో. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఈ జాతీయ పార్కుల్లోని జింకలు, అదేవిధంగా తీసుకుంటే నెమళ్ళు అనేక ఇటువంటి జంతువులు కూడా మనకు కనిపిస్తాయి. చూడండి సార్, హిమాచల్ ప్రదేశ్ అనగానే మనం ఇప్పుడే చెప్పాం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేరింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రేట్ హిమాలయన్. ఇప్పుడే మాట్లాడాం. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఆ రెండు కూడా చాలా పేపర్లో రిపీటెడ్ క్వశ్చన్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు, పిన్ వ్యాలీ. తర్వాత కిర్గంగా, సింబాలి బారా, ఇంద్రకిల్లా, ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్. కిర్గంగా ఏదంటే సార్, కిర్గంగా నేషనల్ పార్కు, ఇంద్రకిల్లా నేషనల్ పార్కు, సింబాలి బారా నేషనల్ పార్కు. ఇవి ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్కులు. దీని కోడ్ ఏం చెప్పాం, గోపి రా కసిగా ఇంద్రా దగ్గరకి. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ అస్సాం. అస్సాం అనగానే మనకు గుర్తు రావాలి. అస్సాంలో ప్రధానంగా ఉన్న జాతీయ పార్కులు ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా అస్సాంలో ఉన్న జాతీయ పార్కులు ఎలా గుర్తుపెట్టుకోవాలి. అసలు అస్సాం రాష్ట్రం దేనికి ఫేమస్ అంటే, అస్సాం రాష్ట్రం ప్రధానంగా అస్సాం అనగానే మనకు గుర్తు రావాలి తేయాకు. ది లార్జెస్ట్ టీ ప్రొడ్యూస్ విత్ స్టేట్ ఇన్ ఇండియా అంటే అస్సాం. భారతదేశంలో తేయాకు ఉత్పత్తుల ప్రథమ స్థానం అదే. అటువంటి అస్సాంలో ఎక్కువ రైనోస్, ఖడ్గమృగాలు తిరుగుతాయి. మనకి ఇమేజ్లో చూసాం ఖడ్గమృగాలు. అస్సాంలో ప్రధానంగా ఈ ఖడ్గమృగాలు చాలా ఫేమస్. ఎందుకంటే ఒక కజిరంగా నేషనల్ పార్క్ ఉంది. ఆ కజిరంగా నేషనల్ పార్క్లో ఎక్కువ జంతువులు ఇవే కనిపిస్తాయి. కాబట్టి ఖడ్గమృగాలు గుర్తుపెట్టుకో. కోడేట్ సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ఉన్న పార్కులు ఎలా గుర్తుపెట్టుకుంటాం. అస్సాంలో స్టేట్ నేమే తీసుకోవాలి. అస్సాంలో కామనగా చేదు, అస్సాంలో కామనగా చేదు అనేది ఇది కోడ్ సార్. అస్సాంలో అనగానే ఆరెంజ్ నేషనల్ పార్క్, ఆరెంజ్ జాతీయ పార్క్. ప్రీవియస్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో, ఆరెంజ్ జాతీయ పార్క్. తర్వాతది సారగానే ఇదొక వన్యమృగ సంరక్షణ కేంద్రం, సోనాయ్, రూపాయ్, శాంక్చురీ మీన్స్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, సోనాయ్, రూపాయ్, శాంక్చురీ. అస్సాంలోతో ఏం లేదు సార్, చాలా 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 ఇంపార్టెంట్ కజిరంగా. గుర్తుపెట్టుకో, కజిరంగా. అంటే కజిరంగా జాతీయ పార్కు దేనికి ఫేమస్ అంటే ఒంటు కొమ్ము ఖడ్గమృగాలకి ప్రసిద్ధి. అదేవిధంగా అంటే మానస్ జాతీయ పార్కు, మానస్ జాతీయ పార్కు చాలా 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 ఇంపార్టెంట్. మానస్ అనేది మానస్ జాతీయ పార్కు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అంటే నమిరే లేదా నమిరి.
నమిరి జాతీయ పార్క్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ నమిరి. అదేవిధంగా దీని తర్వాత తీసుకుంటే గరం పానీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక శాంక్చురీ, వన్యమృగ సంరక్షణ కేంద్రం. అదేవిధంగా నెక్స్ట్ వన్ చేదులోని చా ఉంది కాబట్టి చక్రశీల అనేది శాంక్చురీ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం. లాస్ట్ది దు అంటే దిబ్రుసై కోవా ఇది జాతీయ పార్కు గుర్తుపెట్టుకోవాలి. దిబ్రుసై కోవా అనేది జాతీయ పార్కు. అయితే ఇక్కడ అస్సాంలో కామన్గా చేదు, ఆరెంజ్ జాతీయ పార్కు, అంటే ఆరెంజ్ జాతీయ పార్కు. అదేవిధంగా అస్సాంలో సోనాయ్ రూపాయ్ శాంక్చురీ, అదేవిధంగా కజిరంగా జాతీయ పార్కు, అదేవిధంగా మానస్ జాతీయ పార్కు, అదేవిధంగా నమిరి జాతీయ పార్కు, అదేవిధంగా గరం పానీ శాంక్చురీ, అదేవిధంగా చక్రశీల శాంక్చురీ, అదేవిధంగా దిబ్రుసై కోవా జాతీయ పార్కు. ఇది ప్రధానంగా అస్సాం రాష్ట్రంలో జాతీయ పార్కులకు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు కోడ్. ఇక్కడ మనకు కనిపించేది కజిరంగా నేషనల్ పార్కులోని దేనికి ఫేమస్ అంటే ఖడ్గమృగాలకు ప్రసిద్ధి అని మనం గమనించాలి. ఇదిగోండి సార్, అస్సాంలోని ప్రధానంగా ఇప్పుడే మనం మాట్లాడాం. మానస్ దేనికి ఫేమస్ అంటే టైగర్స్. ఆరెంజ్ జాతీయ పార్క్ అన్న ఇదిగోండి సార్ బర్డ్స్, పక్షులు ఎక్కువ ఉంటాయి. నమిరి అన్నాము, ఇదిగోండి సార్ బర్డ్స్. అదేవిధంగా దిబ్రుసై కోవా లాస్ట్ మనం రాశాక దిబ్రుసై కోవా. ఆ దిబ్రుసై కోవా అనేది దేనికి ఫేమస్ అంటే హార్సెస్, గుర్రాలు. అదేవిధంగా తీసుకుంటే దిబాంగ్ చూసుకోలేడా, దిహాంగ్ పాట్కాయ్ అనేది కూడా ఇవి ఎలిఫెంట్స్కి ఫేమస్. కజిరంగా అనేది రైనోస్ ఫేమస్, గుర్తుపెట్టుకో. అదేవిధంగా తీసుకుంటే ఇవన్నీ కూడా అస్సాంలో ఉన్న ప్రధాన పార్కులను మనం గమనించాలి. ఇదిగోండి సార్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం మన కోడింగ్లో చెప్పాం. అస్సాంలో కామన్గా చేదు అనేది ఫస్ట్ కజిరంగా నేషనల్ పార్కు. మరి కజిరంగా నేషనల్ పార్కు దేనికి ఫేమస్ అంటే ఒంటు కొమ్ము ఖడ్గమృగాలకి ఫేమస్, ప్రీవియస్ క్వశ్చన్ కజిరంగా నేషనల్ పార్క్ అనేది. మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే దీని తర్వాత మానస్ నేషనల్ పార్కు. సో రెండో చూడండి సార్, మానస్ కజిరంగా చెప్పాం, మానస్ నేషనల్ పార్క్ అనేది ఇది ప్రీవియస్ క్వశ్చన్ సార్, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఒంటు కొమ్ము ఖడ్గమృగాలకి ప్రసిద్ధి, రైనోస్కి ఫేమస్ కజిరంగా. మరి మానస్ అనేది ఒక డ్యాష్ అడిగాడు. మానస్ అనేది ఒక జాతీయ పార్కు పేరు, మానస్ అనేది ఒక బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది పేరు, మానస్ అనేది ఒక జాతీయ పార్కు, మానస్ అనేది ఒక బ్రహ్మపుత్ర ఉపనది, మానస్ అనేది ఒక బయోస్ఫియర్ పేరుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని తర్వాత మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి సార్ అంటే ప్రధానంగా జాతీయ పార్కుల్లోని ది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఆరెంజ్ నేషనల్ పార్క్. ఇది ఒకసారి ఆర్ఆర్బి గ్రూప్ డీల్ అడిగాడు. ఆరెంజ్ నేషనల్ పార్క్ ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, ఆరెంజ్ జాతీయ పార్క్ అనేది. నెక్స్ట్ మనం మాట్లాడితే ఆరెంజ్ జాతీయ పార్క్ అన్నాం. దీని తర్వాత మనం ప్రధానంగా నమిరే జాతీయ పార్కు, గరం పానీ. ఈ నమిరే ఒకటి అడిగాడు సార్, ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే నమిరి అనేది ప్రధానంగా ఇదంటే సార్ నమిరి జాతీయ పార్కు, నమిరి. తర్వాత దిబ్రుసై కోవా జాతీయ పార్క్, ఇది కూడా ప్రీవియస్లో అడిగాడు. దిబ్రుసై కోవా ఎందుకు ఎలాగ అడిగాడంటే దిబ్రుసై కోవా ఇది బయోస్పియర్, వన్ ఆఫ్ ది బయోస్పియర్, 18 బయోస్పియర్లో ఒక బయోస్పియర్ పేరు దిబ్రుసై కోవా. దేశంలోని అతి చిన్న బయోస్పియర్ దిబ్రుసై కోవా. ది స్మాలెస్ట్ బయోస్పియర్ ఇన్ ఇండియా దిబ్రుసై కోవాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటే దీని తర్వాత దిబ్రుసై కోవా అన్నాం. నెక్స్ట్ వన్ దిబాంగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్. దిబాంగ్ పాట్కాయ్ నేషనల్ పార్క్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దిబాంగ్. నెక్స్ట్ వన్ రైమోనా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. రైమోనా గుర్తుపెట్టుకో. దిబాంగ్ నేషనల్ పార్కు, రైమోనా. కోడ్లో చూడు, దిబాంగ్ నేషనల్ పార్కు, రైమోనా. మనం చెప్పలేదు చేదు అన్నాం కాబట్టి దిబ్రుసై కోవా జాతీయ పార్కు, దిబాంగ్ అక్కడే గుర్తుపెట్టుకో. అయితే గరం పానీ అనేది శాంక్చురీ. గరం పానీ అనేది శాంక్చురీగా మనం పరిగణించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కజిరంగా, మానస్, దిబ్రుసై కోవా ఇవి మనం మాట్లాడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అస్సాం రాష్ట్రం. ఇవి నేషనల్ పార్క్స్. కజిరంగా నేషనల్ పార్క్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1974 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. మానస్ జాతీయ పార్క్ అనేది 1990 అని గుర్తుపెట్టుకో. అదేవిధంగా నమిరి నేషనల్ పార్క్ అనేది 1998. అదేవిధంగా దిబ్రుసై నేషనల్ పార్క్ 1999. అదేవిధంగా తీసుకుంటే దీన్ని ఆరెంజ్ నేషనల్ పార్క్, దీన్ని రాజీవ్ గాంధీ అనేవాళ్ళు. ఆరెంజ్ నేషనల్ పార్కు 1999.
అదేవిధంగా తీసుకుంటే రైమోనా నేషనల్ పార్కు, ఇది మన కోడ్లో చెప్పలేదు, గుర్తుపెట్టుకో. ఈ రైమోనా నేషనల్ పార్కు 2021. నెక్స్ట్ వన్ దిహంగ్ పాట్కాయ్ నేషనల్ పార్కు 2021లో గుర్తించారు. ఇవి ప్రధానంగా అస్సోం రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ కోడ్ అస్సోంలో కామన్గా చేదని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన యాప్లోని ఇటువంటి కోడ్లతో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిదీ కోడింగ్తో ఉంటుంది. జీకే మొత్తం, కరెంట్ అఫైర్స్, జీకే 2 కోడింగ్తో ఉంటాయి. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే అన్ని కోడింగ్ విధానంతో క్లాసెస్ ఉంటాయని నువ్వు గమనించగలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.